బాబాయ్ మోసిందేంటి అలారా? ఇది ఒక్కతే నేను చెప్పిన మాట వింటది. కరెక్ట్గా మోగమన్నప్పుడు మోగేసింది ఇది. జీవితంలో ఎప్పుడు అనుకోలేదురా బాబు ఇలా అర్ధరాత్రి నిద్ర లెగుతానని. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ఏం చేస్తాను, వచ్చిన ప్రాబ్లం అలాంటిది. మరి అంత పెద్ద ప్రాబ్లం వచ్చినప్పుడు నేనే పరిష్కరించుకోవాలి కదా. అర్ధరాత్రి అయినా తప్పదు. ఇంకా అంటే 4 అయిపోయిందే. నాకు ఇది అర్ధరాత్రే 10 దాకా పడుకునే వాళ్ళకి. ఏం చేస్తాను? అయ్యి బాబాయ్, దుప్పట్లోంచి బాడీ అసలు బయటికి రాను అని గోలెట్టేది తెలుసా. చల్లగా పడుకుంటే ఎంత బాగుంటుందో. పదవే, అయినా తప్పదు. దిగు దిగు దిగు. అయ్యి బాబాయ్, ఎంత చీకటిగా ఉందో బాబా. అమ్మా, కానీ వాళ్ళతో వదిలించేసుకోవాలమ్మా. లేకపోతే ఎంత నవ్వులు నవ్వి నన్ను ఎంత భయపెట్టే హీరోల్లో. నేనేమన్నా తింగరదానంటే ఇవాళ నా సంగతి ఏంటో చూపెడతాను. నేను నన్నెవ్వడు ఆపలేడు. నోబడీ కెన్ స్టాప్ టైగర్. కోళ్ళ పొద్దున లేసి పనులు చేయాలి కదా, చూపెడతాను పనులు ఎలా చేస్తాను. అమ్మయ్య, ఆహా, ఎంత అందంగా నిద్రపోతున్నావమ్మ తల్లే. అమ్మో, ఎంత కొరకేస్తున్నావో. మంచి మొత్తులో ఉన్నట్టున్నావే. నేను మాత్రం 6ంటికి లేచిపోవాలి. మీరు మాత్రం నాకన్నా పెద్దోళ్ళు కదా. మరి మీరు ఇంకా ముందు లేచిపోవాలి కదా 4ంటికి. మీ అత్తగారు మాత్రం మిమ్మల్ని 8 దాకా పడుకోబెట్టాలి. మీరు మాత్రం నేను 6ంటికి లేచిపోవాలంట. నేను ఎందుకు వదులుతాను? ఇవాళ అలాగైనా మిమ్మల్ని 4ంటికి లేపుతాను చూడండి. నేను మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. అబ్బో కమల్ హాసన్. అయ్యి బాబాయ్, ఏం చేసినా తగ్గట్లేదు ఇవిడే. నేను ఊరుకుంటానేంటి? ఎవరు సౌండ్ చేస్తున్నారు? ఎవరో లేరండి. ఎవరది? నేనేనండి అత్తమ్మ గారు. అయ్య బాబా, తెగండి లేనిపోన్సంతా ఉన్నారా అండి? అయ్య బాబు, ఉలుకు పలుకు లేదంటండి బాబా. నేనేదో చేద్దాం అనుకుంటే ఏదో అయ్యేలాగుంది. మాట్లాడండి బాబా. ఉన్నారండి? ఏమండో లేకండి అండి బాబా. నీళ్ళుగా నట్టరమ్మంటారండి. ఈవిడంటే ఇలా బిగిసిపోయింది. ఏమండి అత్తమ్మ గారు? నీళ్ళ నీ ఎదమా ఏంటి ఆ జుట్టు అంటే అట్ట తగలు పెట్టావు? దానికి అది కట్టుకోనన్నా కట్టుకోవచ్చుగా. అంటేనండి ఈ మధ్యకాలంలో ఫ్యాషన్ అండి. ఇలా జల్లేసుకోవట్లే కదండి, అందుకే నేను అలా ఇప్పుకుని తిరుగుతున్నానండి. ఫ్యాషన్ నీ మొహమా? ఈ పాటికి నేను జడుసు చచ్చిపోయేదాన్ని. మీరే కదండి బాబు పొద్దున్న లేచి ఇంట్లో పనులన్నీ చేయొచ్చు కదా, ఆడపిల్లవే అన్నారు. అందుకేనండి 4ంటికి లేచి ఇల్లు అయి తుడుద్దామని వచ్చానండి. అందుకని ఇట్లా జుట్టు ఎరగోసుకుని వచ్చావా? ఎంతమందిని చంపుదాం అనుకున్నావే? ఎంత మాట అన్నారండి బాబు. మీరు అలా బిగిసిపోతారని నేను ఎక్కడ అనుకున్నానండి. ఏదో మొత్తానికి తుడితే పైకి లేచానండి. కంగారెడిపోయారండి మీరు. వెళ్ళి ఆ కిచెన్లో పనిచేసి తగలబెట్టు. ఇక్కడెందుకు నన్ను జరిపిస్తాకి? వెళ్ళు అవగాడికి, నేను పడుకుంటాగా. నెల్లు ప్లాన్ అంతా పోయింది. ఇంకా నయ్యం ఈవిడ పోలేదు. అమ్మ, ప్లాన్ అంతా పోయింది. కిచెన్లో పని చేసుకోవాలి నేను. ఈవిడ మాత్రం నిద్ర అవుతుందా? నేను ఎందుకు వదులుతాను? ఇవాళ 4ంటికి లేపాల్సిందే నేను. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. ఐడియాలు ఏంటో అలా తన్నుకొచ్చేస్తాయి బాబు నాకు. వస్తున్నానండి అత్తమ్మ గారు, వస్తున్నాను. అత్తయ్యగాండు వచ్చేస్తున్నానండి. దీనికన్నా ఒక మంచి పాట అందుకుంటే బాగుంటుంది కదా. ఏం పాట వేసుకుందాము? మన ఫేవరెట్ సాంగ్ ఉంది కదా. రెడీ? నువ్వు లెగుతావని నేను అత్తమ్మగాండి గిన్నె వేసుకొచ్చానండి. లేకుండా అమ్మో, ఈ తింగరదే లేక పొద్దున్నే లేచింది. నా కొడుకు సామాను అంతా పగలు కొట్టేస్తుంది. లేచి అమ్మయ్య, లేకపోతే నన్ను లేపుతారా? వస్తుంది చూడు ఇవాళ. అమ్మో అమ్మో, ఏం చేస్తున్నావే నువ్వు? నేనండి అత్తమ్మగాండి ఏం చేయట్లేదండి. ఇక్కడ 2 గిన్నెలు ఉన్నాయండి. ఈ గిన్నెలు అట్టుకునండి ఏం చేస్తే బాగుంటుందా అని ఆలోచిస్తున్నానండి. చూసారా సార్ డబుల్ యాక్షన్? ఏంటి 2 గిన్నెలు ఉంటే వాటిని ఏం చేద్దామని ఆలోచిస్తున్నావా? అందుకే ఇల్లంతా ఇంత బీభత్సం చేసావా నువ్వు? అమ్మ తల్లి లేకమాక రేపు నుంచి పొద్దున్నే మేమన్నా ప్రశాంతంగా పడుకుంటాము. అలాగండి అత్తమ్మ గారు, మీ మాట ఎప్పుడన్నా కాదన్నానండి నేను. మీ పని మీరే చేసుకోండి, నేను వెళ్ళి పడుకుంటానండి బాబు.
నాకు కావాల్సింది కూడా అదేలేండి. లేకపోతే ఎంత ఆడుకున్నారండి నాతోటి, బీభత్సం చేసారు నన్ను. అందుకే దెబ్బకి ఐడియా వేసాను, వర్క్ కూడా అయిపోయింది. నాతో ఎట్టుకోకండి బాబు, నిద్ర వచ్చేస్తుంది. అసలు 10 దాకా పడుకోవాలి. పదంటారా బాబు. అమ్మా ఏంటో గొడవ వినిపిస్తుంది. ఏం గొడవరా బాబు, నీ పెళ్ళాం ఎక్కడ నిద్రమనిచ్చిందిరా, ఎన్ని మోతలు చేసిందిరా బాబు లేచేవరికి. నేను నీకు ముందులే చెప్పాను ఆ మాట ఏంలా. అమ్మ దాని నిద్ర దగ్గర డిస్టర్బ్ చేయొద్దు, అది దానికి నిద్ర కానీ తక్కువైతే దానికి పిచ్చులు వచ్చేస్తుంది అని చెప్పి నేను చెప్పాను. ఎక్కడ వింటాను అన్నమాట. నేను అత్తగారను రా, నేను దాన్ని కంట్రోల్లో పెట్టేస్తాను రా అని చెప్పాను. ఏమైంది చివరికి చూసావుగా. ఏంట్రా బాబు ఎట్ట తయారైంది ఏంట్రా? అది మామూలుది కాదు, నీకు తెలియదు దాని గురించి. దానికి పిఎం పోస్ట్ ఇస్తానా సరే పొద్దున్నే 6ంటికి లేవదు, అది 10ంటికి లేచి. అందుకనే దాన్ని అట్ట వదిలేసావు నువ్వు. ఏం చేస్తాం అంతే మరి. సర్లేరా, పడుకుంటే పడుకుందలే, పడుకొని పొద్దున్నే లేచిద్దిగా, అప్పుడు చూపిస్తా. చూస్తాను, నువ్వు ఏం చూపిస్తావు చూస్తానే ఉండు. అప్పుడే ఎంత వచ్చిందేంటి లేచావమ్మా? ఇది మాత్రం ఎదురుగా కూర్చుంటది. ప్రతిసారి తినేంటేమిట్రా? ఊరేడు ఇప్పుడు వస్తామేంటమ్మా? ఇప్పుడు 11 అయింది, వచ్చి వెళ్ళిపోయే టైం కూడా అయింది. అదేనండి, ఆయన కూడా తొందరగా లేచేస్తానండి మీకులాగానే. పని ఏముంటది కదండి సూర్యుడికి మాత్రం. సూర్యుడికి పనేమీ లేదా? పని లేనిది నీకు ఒక్కదానికేనే, ప్రపంచం మొత్తం ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఎప్పుడు నా మీద పడి ఏడుపు అనమాట. రాత్రి భయపెట్టినా కానీ నన్ను అందరూ మాత్రం అనుకోలేదు. ఇంకా అందరూ పని చేస్తున్నారండి. ఎవరండి బాబా ఇంత పొద్దున్నే వచ్చేసారే? ఎవరు బాబా ఇంత పొద్దున్నే? మా అందరూ పనులు చేస్తున్నారు. అమెజానుడా టక్కన వచ్చేస్తుంది బాబా, ఆర్డర్ అట్టగానే వచ్చేస్తుంది. అయ్య బాబోయ్, ఇది నా ఐటమ్ కదా. ఇప్పుడు మా అత్తగారు చూసిందనుకో, నా కొడుకు సొమ్మంతా తెగలేస్తున్నావు అని మ్యూజిక్ ఎత్తదు. ఇప్పుడు అమ్మో ఊరంతా ఊదేస్తుంది. కొడుకు సొమ్ము తెగలేస్తున్నానని తెలియకూడదంటే ఎలా చేయాలి? ఆవిడ ఎక్కడో లోపల ఉంది కదా. అమ్మయ్య ఇంకా సోఫాలోనే కూర్చుంది. మనం ఇక్కడే ఓపెన్ చేసేసి మంచిగా సంకలో మడతట్టుకు వెళ్ళిపోయాం అనుకో, ఆవిడకి ఏం తెలుస్తుంది? తెలదు కదా. 1 hour later. ఇది ఊపుకుంటా హడావిడిగా వెళ్ళింది. ఎవరు వచ్చారంట? ఇది వెళ్ళి చాలాసేపు అయింది, ఇంకా రావట్లేదు. అమ్మయ్య, ఇప్పుడు ఏం చేయాలంటే ఇదేమో చేతికి రాసుకుని చేతులు తలతలా పెరిసిపోతాయి అనమాట. ఇదేమో మొఖానికి రాసుకునేది. ఏమో ఈ మధ్య అసలు బాగా ఎండ ఎక్కువైపోయి సన్ స్క్రీన్ రాసుకోవట్లేదు అంటారు, అందుకే సన్ స్క్రీన్ ఆర్డర్ పెట్టాను. ఇదేమో చూసి కొట్టేసుకునేది. అమ్మయ్య 4 రకాలు అద్దరిపోయినాయి. ఇవన్నీ చేస్తగానే నేను వెళ్ళి చూస్తాను ఉండు. ఏం చేస్తున్నావే ఇక్కడ నువ్వు? అదిగండి, మీరు లోపల కూర్చున్నారు కదండి, ఎందుకంటే అంత కంగారు పడి లేచి వచ్చేసారు. కాళ్ళు ఎప్పుడు వస్తాయి కదండి మీకు. అవునా, నువ్వు ఇక్కడ కూర్చుని ఏం చేస్తున్నావో చూద్దామని వచ్చానమ్మా. పక్కింటి ఆవిడండి ఎంటువంటి పాపం వాళ్ళ ఇంట్లో ఉన్న ఈ కిత్తి బాక్స్ కానీ కావాలని ఇక్కడ పెట్టే వెళ్ళిపోయిందండి. ఏం పెట్టిందా అని చూస్తున్నానండి ఇక్కడ. అవునా అమ్మా, నాకు తెలుసులేమే నీ ఏషాలే. నువ్వు నిన్న ఆర్డర్ పెడతాం నేను చూశాను. నా కొడుకు సొమ్మంతా ఇట్ట నాశనం చేస్తున్నావు అన్నమాట. నువ్వు మనస్ఫూర్తిగా బాక్స్ ముఖాన్ని రాసుకుని కూడా తెచ్చుకొని రండి. అసలు ఏంటండి మీరు ఎటువంటి బాక్స్ మీరు? ఇది ఏడుపు మొదలెట్టింది, ఇక ఈడు తయారవుతాడు. ఎక్కడున్నాడో ఈడు, వస్తాడు ఇప్పుడు. నాకు తెలిసి ఇప్పుడు అంతేనే, ఎంత ఏదైనా కొనుక్కుంటే చాలు నా మీద పడి ఏడుస్తుంది. అసలు చక్కగా రాసుకుని మెరిసిపోదాం అనుకున్నాను. ఆ ప్రోడక్ట్ అన్నీ అక్కడే పాడేసాను. ఎవడన్నా అట్టుపోతాడేమో. ఏమైంది? ఏంటి ఏడుస్తున్నావు? అమ్మయ్య వచ్చేళ్ళే, అలా అమ్మ ఉంది కదా రాడేమో అనుకున్నాను. చూసారు కదండి మీరు, లోపల ఉండి పెద్ద మీ అమ్మగారి దగ్గర వదిలేసి వెళ్ళి పెద్ద పని చేసుకున్నట్టుగా ఆఫీస్ రూమ్ లో బిల్డప్ ఇచ్చేస్తున్నారు. ఆవిడ ఎంత రాసి పని ఎడుతుందో మీకు ఏం తెలుస్తుంది అసలనే? అయ్యో ఇలాగా కొంత ముఖానికి రాసుకుని 4 క్రీములు, చేతికి రాసుకుని క్రీములు, సెంట్లో కొనుక్కున్నాను అంతే. నా కొడుకు సొమ్ము తగలేసేస్తున్నావా అని అరిచేస్తుంది ఆవిడ. నీకోసమే కదా రాసుకుని మెరిసిపోదాం అనుకున్నాను నేను. సందు దొరికినప్పుడల్లా దుమ్ము రేగ్గొడుతున్నావు శివాజీ. రాయి రాసుకుని నువ్వేమన్నా ఐశ్వర్య రాయి అయిపోతావా ఏంటి? అమ్మ ఊరుకమ్మా, నీకు దండం పెడతానే బాబు. ఇప్పుడు ఆపు, నువ్వు ఆల్రెడీ అది చంపేస్తుందన్ను. ఆగు. వెళ్తాను లేరా, ఎలకేం చేస్తాను? నువ్వు దాన్ని ఓదారుతా కూర్చో. పెళ్ళానికి చెప్పలేవు చేతగాని సావటాన్ని. వాష్రూమ్ ప్లీజ్. చూసారా మిమ్మల్ని కూడా తిడుతుంది మీ అమ్మగారు. ఎందుకు లేవు అంత ఫీల్ అవ్వమాక, మన అమ్మ గురించి తెలుసు కదా అంతే.
ఒకసారి పిచ్చి మాలకమా, నువ్వేమో క్రీములు పోనీ అని చెప్పి పెడుతున్నావు. నీకోసం చూడు మంచి గిఫ్ట్ పట్టుకొచ్చా. గిఫ్ట్ ఏంటి ఉత్తి దుక్కెట్టావా? ఇందులో ఏమి లేకుండా ఇలాంటి నేను నమ్మను. ఒకసారి ఓపెన్ చేసి చూడవే బాబు, నువ్వు నీ అనుమాన పక్షి. నిజంగానే ఫోన్ ఇచ్చావా? శాంసంగ్ ఎంత నెంబరు? 1 నీ పొందా సామ్సంగ్ 25. 25 ఏంటి అప్పుడే పాతిక అయిపోయినాయా? బాగా డెవలప్ అయిపోయాడు శాంసంగ్ కూడా. నా కోసమేనా? ఎంత బాగా తెచ్చారో మా ఆయన కొండ. మా అత్తగారి లక్షణాలు ఏమి రాలేదు మా ఆయనకి. అంత మా అమ్మగారు అయిపోయి ఉంటుంది పాపం. థ్యాంక్స్ అండి, చాలా బాగుంది. కాకపోతే రెడీ అవ్వలేదు కదా, మంచిగా ఫ్రెష్ అయ్యి ముఖం అయ్యి కడుక్కుని ఫ్రెష్గా స్వీట్ వండుతాం. అందరికీ నోరు తీపి చేస్తాను. అత్తయ్యండి ఏంటమ్మా మొదలెట్టావు? అదేంటండి మర్చిపోయారండి, మీకోసం స్వీట్ చేస్తాను కదండి. స్వీట్ కోసం అండి పెద్ద గిన్నె తీసుకున్నానండి. ముందు స్వీట్ చేస్తానండి మీకోసం. నీకు అంత స్వీట్ వచ్చేమి? వచ్చు కదండి అత్తయ్యండి. అయ్యో నిన్న మీకు ఎట్లేదు కదండి, పక్కింటి పార్వతి వచ్చి మొత్తం స్వీట్ అంతా తినేసిందండి బాబు. నిన్న మంచిగా స్వీట్ చేశారండి. అయ్యో తినేసిందండి బాబు, మీకు పెట్టడానికి కుదరలేదు. ఇంతకీ విషయం అదే. నిన్న అంబులెన్స్ వచ్చి ఎక్కించుకెళ్తాను, నేను నొప్పులు వచ్చినాయేమో నీళ్ళు వేసుకున్న పిల్లగా అనుకున్నా. నీ స్వీట్ తిని హాస్పిటల్ పాలైందా? గుండేదో వణుకుతున్నట్టుందిరా. అమ్మో ఉందో పోయిందో. అత్తయ్యండి మీరు మరీ చెప్తున్నారండి, మీరు పొగడతారండి. అంటే నేను స్వీట్ తింటే తొందరగా డెలివరీ అయిపోద్ది అంటారు మీరు. కంగారు అడగండి, మీకు మంచి స్వీట్ చేస్తాను నేను. అమ్మో ఇది నాకు స్వీట్ చేసి పెడతానంటుంది. నిన్న అది హాస్పిటల్ పాలైంది, నేనేమైపోతాను ఆ స్వీట్ తిని. నాకు వద్దమ్మా నీ స్వీటు. స్వీట్ వద్దండి? అమ్మ వద్దమ్మా. నాకు తెలుసండి మీకు స్వీట్ చాలా ఇష్టం. మా ఆవిడగారిని అడిగానండి, మా ఆవిడగారు మీ అత్తగా స్వీట్ అని చాలా ఇష్టమే అని చెప్పారు. మీరు కంగారు అడగండి, మీకు షుగర్ ఉంది కదండి. నేను అందులో షుగర్ అయినండి, ఇంకా మన బాడీలోనే బోలంతా ఉంది కదండి, ఇంకా బయట నుంచి షుగర్ ఎందుకులండి. నేను పని చేస్తానండి, మంచిగా ఇంత కాకరకాయ తీసుకునండి. మా ఆయన మన ఫ్రై చేయమని తెచ్చాడండి, కానీ మీకోసం ఇచ్చేస్తానండి కాకరకాయ. అది తీసుకునండి. కాకరకాయలో షుగర్ బదులండి గులాబీ రేకులు వేసి వండితే కాకరకాయ తిప్పి చెప్తుండే ఊరిపోతుంది, అదిరిపోద్దండి స్వీట్. ఏంటమ్మా కాకరకాయ జ్యూస్తోను గులాబీ రేకులతోనూ నాకు స్వీట్ చేసి పెడతావా నువ్వు? అమ్మాయి వద్దమ్మా, నాకు ఇంకా బతకాలని ఉంది. నీ కాకరకాయ జ్యూస్కి నీ గులాబీ రేకు స్వీట్కి ఒక నమస్కారం అమ్మా. నేను వెళ్ళొస్తానమ్మా. తొక్కేశారమ్మా, టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. అత్తగండి అత్తగండి. అయ్యో మా మామగారు ఫీల్ అయిపోతారు, అత్తగారికి స్వీట్ కూడా చేయలేదని. సరేలే మనకే పని చెప్పింది అమ్మయ్య. లేకపోతే పచ్చిళ్ళు బీరకాయ వండించేసి ఓ మేహేస్తారల్లా. నాకు తెలిసి అలా తప్పించుకోవాలా. అమ్మయ్య వంటలు చేసి పని లేదు, పొద్దున్న లేచి పని లేదు. కిత్తి సమస్య, నువ్వెవరికి దొరకవు. అసలు దొరకను నేను. అమ్మో దీన్ని భరించాలంటే నా వల్ల కాదు, నా కొడుకు వల్ల కాదు, నా కూతుర్ని దింపాల్సిందే రంగంలోకి. దింపుతా, దీని పని చెప్తాగా నేను.